దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో జన్మించినప్పుడు ఒక దేవదూత వచ్చి పశువుల కాపర్లకి శుభవర్తమానం చెప్పడం జరిగింది. ఇది లోకమంతటికి మహా సంతోషకరమైన వార్త. మీరు వెళ్ళండి, దావీదు పట్టణమందు మీకు రక్షకుడు పుట్టాడు అని చెప్పినప్పుడు ఆ వార్త తెలియజేయడానికి ఆ దేవదూతతో పాటు సైన్య సమూహం దిగొచ్చి, పరలోకంలో నుండి దేవదూతల సమూహం అంతా కూడా దిగొచ్చి వారు భూమి మీద ఉన్న మనుషుల్ని వారు దీవించడం ప్రారంభించారు. ఏమని? లూకా సువార్త 2వ అధ్యాయం 13-14 వాక్యాలు మనం గమనిస్తే, పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి ఆమె ఒక ఆశీర్వచనాన్ని వారు ప్రకటిస్తున్నారు. ఏమనంటే, ఎంతమంది? సైన్య సమూహం, ఎ బిగ్ క్రౌడ్, లెక్క పెట్టలేనంత సమూహం. అంటే ఎవరు వీళ్ళు అంటే, దేవుని సన్నిధి నుంచి భూమి మీదకు దిగి వచ్చిన దేవుని సైన్యం. మనం బైబిల్లో ఒక పదం తరచుగా కనపడుతుంది. ఏమిటంటే, సైన్యములకు అధిపతి అగు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడని తనకు తానే చెప్పుకుంటూ వచ్చేవాడు ప్రభు. ఏమిటా సైన్యం అంటే, పరలోకపు సైన్యం. ప్రభు దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కడు యోధులు, పనికిరానోళ్ళు కాదు. ఏమండి? సత్తువ లేని వాళ్ళు కాదండి, బలము కలిగిన వాళ్ళు, బల శౌర్యము కలిగిన వారు. వారిని ఏమని పిలుస్తున్నారు అంటే సైన్యం. సరే, అది వేరే సబ్జెక్ట్ అనుకోండి, విషయంలోకి వెళ్ళిపోతాం. ఆ సైన్య సమూహం అంతా దిగొచ్చి ప్రభువుని పరలోకంలో చూసే అవకాశం లేదండి. ఎందుకంటే ఎవరూ సమీపింపలేనంత తేజస్సుతో ప్రభు పరలోకంలో ఉన్నప్పుడు ఈ దేవదూతలు ఆయన ముఖాన్ని చూడలేక, ఆ వెలుగును తట్టుకోలేక రెండేసి రెక్కలతో ఏం చేస్తున్నారు తెలుసునండి? కెరూబులు ముఖాన్ని కప్పుకుంటున్నారు, రెండేసి రెక్కలతో పాదాలు కప్పుకుంటున్నారు, రెండేసి రెక్కలతో ఎగురుతూ యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తూ దేవుని సన్నిధిలో వారు దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. ప్రభు ముఖాన్ని చూసే అవకాశం అప్పుడు వారికి లేదు. ఎప్పుడైతే మహిమనంతా తగ్గించుకుని రక్త మాంసాల్లోకి వచ్చారో, ఆ ముఖార విందాన్ని కాంచేదానికి పరలోకపు సైన్య సమూహం అంతా దిగొచ్చి, ఆహా మనుషుల్లారా, నరులారా, మీరెంత ధన్యులరా బాబు, మాకు ఆయన ముఖాన్ని చూపించలేదు, మీకు ఆయన ముఖమే కాదు ప్రాణమే ఇచ్చేదానికి వచ్చేసారు. తనదంటూ ఏది పెట్టుకునేదానికి ఇష్టపడట్లేదు, రక్తాన్ని కూడా మీకే ధారపోసేదానికి వచ్చారు. మీరెంత భాగ్యవంతులు. ఆ కార్యాన్ని బట్టి వాళ్ళు అంటారు, ప్రభు ఈ లోకానికి రావటం ద్వారా సర్వోన్నత స్థలముల్లో దేవునికి ఏమొస్తుంది? మహిమ. ఆయన ఈ కార్యం చేయటం ద్వారా సర్వోన్నత స్థలముల్లో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని హల్లెలూయా
దేవదూతలందరూ మనుషుల్ని, భూమిని ఆశీర్వదిస్తున్నారు, స్తోత్రము చేస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. ఈ పూట మీతో చక్కని మాట చెప్తా వినండి. సమాధానం. మన ప్రభు ఎవరంటే సమాధానానికి అధిపతి. ఎవరండి? ప్రిన్స్ ఆఫ్, చెప్పండి, హాఫ్ పీస్ కాదు, హాఫ్ పీస్ కాదండి బాబు, ప్రిన్స్ ఆఫ్ పీస్. మన ప్రభు ఎవరండి? కొంచెం మాట్లాడాల, నిద్ర వస్తుందా? రమ్మన్న రాదుగా. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభు ఎవరండి? సమాధానానికి ఆయన అధిపతి. ఈజ్ ఎ కమాండర్, అధిపతి. ఆయన పరలోకపు సమాధానాన్ని భూమి మీద మనుషులకు అనుగ్రహించే దేవుడు. ఈ రోజున కోట్లున్న వాడికి, ధనమున్న వానికి, లోకంలో అన్నీ ఉన్నవానికి లేనిది ఒకటి ఉంది. ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్. మనిషికి సమాధానం లేదండి. మీరు ఎవరినైనా చూడండి, డబ్బు సంపాదన కలిగినోడే కానీ, అన్ని సకల భోగాలు అనిపించే వానికి గుండెల్లో నెమ్మది ఉండదు. మీరు చూడండి, ఫోన్ కూడా హడావుడిగా మాట్లాడుతుంటారు. మనలాగా తిన్నావా, ఏం కూర, అది టట్టు ఉండరండి. అటు అనరండి. ఓ స్పీడ్. ఏమంటే టైం ఈజ్ వాళ్ళకి మనీ. టైం ఈజ్ మనీ. వాళ్ళకి ప్రతి క్షణం డబ్బుతో ముడిపడి ఉంది కనుక మనలాగా తీరిగ్గా మాట్లాడుకునేటట్టు ఉండరు. ఈరోజు మీరు గమనించాలా, మనిషికి ఈ లోక సంబంధంగా అన్ని సంపాదించుకుంటున్నాడు. నేననే ప్రశ్న ఏంటంటే, అడిగే ప్రశ్న, ఏది ఉన్నా లేకపోయినా ఇది ఉండాలి. ఏంటది? పీస్. ఏంటది? ఇంట్లో చికెన్ పీసులు ఉంటాయి కానీ తినేటప్పుడు వాళ్ళకి పీసు ఉండదు. వింటున్నారా? వింటున్నారండి? చికెన్ పీసులు ఉంటాయే కానీ తినేటప్పుడు చూడండి, నాకు కాలు రాల. ఏవురా, కాలు అయితే ఏమి, మెడ అయితే నాకు కాలే కావాలి. లెగ్ పీసు, దాని పేరే. ఆ లెగ్ ఉంటేనే అడిగి పీసు, లేకపోతే నో పీసు. కొంతమందికి రకరకాల పీసులు. సరే, ఆ పీసు గురించి మనెందుకు కానీ, దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రజలు ఎలా ఉండాలి, ఎలా ఉంటే క్షేమం, ఎలా ఉంటే ఆశీర్వాదం. రెండు మాటలు చెప్తా విన్నా. దేవదూతలు ప్రకటిస్తున్న ఒక విలువైన మాట అండి అక్కడ. ఆయనకు ఇష్టులైన మనుషులు. ఎవరాళ్ళు? చెప్పండి. అంటే ఆపోజిట్ వర్డ్ ఏంటి? పెద్దోడు మంచోడు అంటే చెప్పండి, పెద్దోడు అందమైనోడు అంటే చిన్నోడు మురుకోడనే కదా. ఆపోజిట్గా ఆటోమేటిక్గా అర్థం అదే కదండి. ఆయనకి ఇష్టులైన మనుషులు అనే పదం అక్కడ కనపడుతుంటే ఇష్టం లేని మనుషులు కూడా ఉన్నారనేగా. సరే, వాళ్ళ సంగతి మనకు అనవసరం. మనకు అవసరం ఏంటి? ఇష్టులైన మనుషులు. ఆ టైటిల్లో మనందరి పేర్లు అనుమానమా గాక నో. ఆమె ఆ ఇష్టులైన మనుషుల్లో ఎవరుంటారు? ఆ ఇష్టులైన మనుషుల్లో మనం ఉండాలంటే ఏం చేయాలా? రెండు మాటలు చెప్తాను జాగ్రత్తగా. ఇష్టమైన మనుషులట. అంటే ఇష్టమైన మనుషులు. మీకు బాగా అర్థమయ్యే బాణీలో చెప్పాలంటే, ఓ తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటున్నారు. లేఖనాల్లోకి వెళ్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వాక్యం చదవాలి. ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుడా, నీవు పోయి ఎక్కడ? బాగా వినా. ద్రాక్ష తోటలోకి వెళ్ళి పనిచేయరా పెద్దోడా అని చెప్పాడు తండ్రి. ఈ పెద్దోడు ఏం చేస్తున్నాడు? ఏమంటున్నాడు? అంటే నేను పోను, వాళ్ళంతా నొప్పులు,
పద్దాగా నాగే చెప్తా, చిన్నోడు చెప్పవే, నేను పోను అన్నాడండి మొదట. పెద్దోడు మెత్తకు కదా, కొంచెం మెత్తని మనసు గలవాడు కదా, కొంతసేపు ఆలోచన చేసుకుని నేను పోకపోతే ఇంట్లో పొలంలో ఎవరు పని చేస్తారని ఆలోచన చేసుకుని సర్లే వెళ్తున్నానులే అని చెప్పాడు. రెండో వాని దగ్గరికి వచ్చి, చిన్నోడా ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయి. ఎక్కడ పని చేయమంటున్నాడు? తోట కూడా ఏ తోట అది? కొంచెం కనెక్ట్ కావాలి నాకు, మీరు కనెక్ట్ అవుతారని మీకు ఆ కోడ్ చెబుతున్నా. తోట, ద్రాక్ష తోట. ఈ మాట చదివితే ఏ అధ్యాయం గుర్తు వస్తుంది మనకి? 15 గుర్తు వచ్చేస్తుంది అంట. ఆమె నేనేమో ద్రాక్షవల్లిని, నా తండ్రి ఏమో. మరి పొలం ఎవరిది? పొలం బైబిల్లో ఏమని రాస్తుంది? పొలము అంటే సంఘం. బిబ్లికల్గా చెప్పాలంటే పొలము అంటే లోకం. సందర్భాన్ని బట్టి వాడుకోవాలి. దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ, దీన్ని తీసుకెళ్ళి అక్కడ కలపకూడదు. విత్తువాని విత్తన ఉపమానంలో లోకాన్ని గురించి ఏమన్నాడు? పొలము. సరే, మీతో నేను ఈ క్విజులు ఎక్కడ పెట్టేది కానీ, పొలము లోకం, రైట్? అలాగే పొలము అంటే దేవుని సంఘం అండి. పిల్లరా, ప్రధానికి రెఫరెన్స్ చూపించమంటే చూపించే ఓపిక లేదు, చూపించే టైం కాదు. వినండి, సంఘం పొలం. అక్కడ ఏమనుంది? పొలం అంటే ఇక్కడంటే నా తండ్రి వ్యవసాయకుడు లోకం అనే పొలాన్ని వ్యవసాయ భూమిగా, క్షేత్రంగా మార్చి తన సంఘంగా మార్చి ఆ సంఘంలో మనందరినీ అంటుకడుతున్నాడు. ఆమె ఈ పెద్దోడితోనూ చిన్నోడితోనూ తండ్రి చెప్తున్న మాట, పెద్దోడా ద్రాక్ష తోటలోకి వెళ్ళి పనిచేయి, చిన్నోడా ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయి అన్నాడు. రెండో వాడు మహామేధావి, పోతానన్నాడే కానీ ఏం చేయాల? ఇప్పుడు ఇంతలో ఎవరు తెలివిగలవాళ్ళు, ఎవరు మంచోళ్ళు మీరు చెప్పాలి. యేసు ప్రభు కూడా అడుగుతున్నారు, వీళ్ళల్లో చదవాలి, తండ్రి ఇష్ట ప్రకారం అండర్లాయ్. వీళ్ళిద్దరిలో ఎవరు తండ్రి మాట ప్రకారం కాదు, ఇష్ట ప్రకారం అనగా మనసెరిగి ప్రవర్తించారు. తండ్రి మనసును గెలుచుకోవాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన పాఠం. తండ్రి మనసును ఎరిగి నడుచుకోవటం అనేది ప్రాముఖ్యం. అందుకే ప్రభు అడుగుతున్నారు కదా, వీళ్ళిద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారం అడిగితే వాళ్ళు అన్నారు కదా, అయ్యా ఇంకెవరు బాబు? మొదటివాడే. ఇష్ట ప్రకారం చేసిన వాడు ముందు ఒప్పుకోలేదు, ముందు వెళ్తాననలేదు, కానీ మనసు మార్చుకున్నాడట. పాయింట్ ఏంటి? మనసు మార్చుకోవటం తండ్రి ఇష్టం. దేనికి? పొలంలోకి వెళ్ళటానికి. చిన్నోడు చెప్పగానే ఎస్ ఓకే అన్నాడే కానీ పొలములోనికి రాలేదు సుమ. ఇష్టం ఏమిటి? పొలములో ఉండాలి. తండ్రి ఇష్టం ఏంటండి? నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలో నీ ద్రాక్ష స్థిరపరచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే.
అనుక్షణం ఆత్మలో అనుక్షణం అతిశయము నీవే. నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే. హల్లెలూయా. బాగా ఆలకించండి. తండ్రి అభిష్టం, తండ్రి కోరిక ఏమిటంటే పొలంలో మీరు ఉండాలి. తన పిల్లల్ని తండ్రి ఏమని కోరుకుంటున్నాడు? పొలంలో మీరు పని చేయాలి. బయట కాదు పని. మనకు ఒక పొలం ఉంది. ఆ పొలం పని ఇంతవరకు నేను రెక్కలు ముక్కలు చేసుకుని దాన్ని నాటాను, స్థిరపరచుకున్నాను. నా వారసులైన మీరు ఆవారగా తిరగకూడదు. ఎక్కడ పని చేయాలా? పొలంలో. పొలంలో మనసు మార్చుకున్నవాడు పొలంలో ఉన్నాడు. మాట వినినట్టుగా నాటకం ఆడాడే కానీ పొలంలోకి వెళ్ళలేదు. ఎవరది? చిన్న. ఇప్పుడు ఇంతకీ 2 వర్గాలు ఉన్నా. విన్నట్టే ఉంటారు, లోబడు. వినకపోయినా మనసు మార్చుకుని సరైన మార్గంలోకి రాగలిగితే వారు పొలంలోని ఫలాలు పొందుతారు. ఆమె పిల్లలు కొంచెం లోతుగా వెళ్ళి కొన్ని అమూల్యమైన విషయాలు లేఖనాల వెలుగులో ఈ పూట మనం నేర్చుకుందాం. వాళ్ళు వినండి. తండ్రి ఇష్టమును నెరవేర్చినవాడు అని ప్రభు అడుగుతున్నారు. ఇష్టం, ఇష్టం అంటే దేవుడు కూడా కొన్ని ఇష్టపడే కోరికలు ఉన్నాయి. దేవుని ఇష్టం మన ఇష్టంగా మారాలి. పిల్లరా, మనం బైబిల్లో కొంతమంది భక్తుల చరిత్ర ఆలోచిస్తే హానోకట దేవునితో నడిచెను. హెబ్రీలో చదవండి మాట, 11వ అధ్యాయంలో త్వరగా లేదా ఏం పొందాడండి? దేవునికి 5వ వాక్యం విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు ఎట్లా ఇట్లాంటి టైటిల్ మనం చదువుతున్నప్పుడు మనకెందుకు ఇది వర్తించదు, ఇలా మనం ఎందుకు ఉండకూడదు అనే ఆలోచన పుట్టాలని. ఇష్టుడై అంటే కొన్ని క్వాలిటీస్ మనకు ఉండాలి. దేవుడు మనల్ని ఇష్టపడాలంటే కొన్ని లక్షణాలు మనకు ఉండాలి. ఎలాంటి లక్షణాలు అయి ఉండాలా? దైవ సంబంధమైన లక్షణాలు కనుక మనకు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఇష్టపడతాడు. అంతే. దేవుడు మనల్ని ఇష్టపడాలంటే దైవ సంబంధమైన లక్షణాలు ఉండాలి. లోక సంబంధమైనవి కావు. ఆత్మ సంబంధమైన కొన్ని లక్షణాలు కనుక మనకు ఉంటే ఖచ్చితంగా ఆయన మనల్ని ఇష్టపడతాడు. ఏమిటాయి? 4 మాటలు చెప్పి ముగిస్తాను, బాగా వినండి. ఇష్టుడై ఉండేనని ఒక సాక్ష్యాన్ని పొందుకున్నాడు ఓ భక్తుడు. నేడో రేపు మనం అందరం గుట్టుకుమంటాం. గ్యారంటీయా? వెళ్ళాలని ఉందా? ఉండాలని ఉందా? ఉండాలని ఉందా? దేవుడు మిమ్మల్ని ఉంచునుగా. నాకైతే వెళ్ళాలని ఉంది. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళే లోపల ఆయన అన్నాడు, ఏ మొహం పెట్టుకుని వెళ్తాం పరలోకం? ఏ మొహం పెట్టుకుని వెళ్తావండి? ఇంతకాలం ఇంత ఆయుష్ ఇచ్చానే, ఇంత డబ్బు ఇచ్చానే, జబ్బు లేకుండా నిన్ను ఏ ముఖం పెట్టుకుని వెళ్తావు పరలోకం? అందుకని ఉండాలనుకుంటున్నావా? సరే, మంచిది.
ఉండి ఏమి నేర్చుకుందాం? ఇకనైనా ఇకనైనా దేవునికి ఇష్టమైన మనస్సు, ఇష్టమైన ప్రవర్తన మనకు కలుగునుగాక. గట్టిగా ఆమె ఆమెనంటే అయిపోద్ది. మరి మీ ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లరా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఒక సాక్ష్యం కంటే ఇంకేం కావాలి మన బతుక్కి? నరుని ఆయుష్ 70, అంతేనా? అంతేనండి. అధిక బలం ఉంటే అయినా పాయాసం తిని ఆయాసం తెచ్చుకోకండి. ఈ 70-80 ఏళ్ల బ్రతుకులో ఒక విట్నెస్ ఎక్కడ? దేవుడు మన గురించి చెప్పాలి. ఒరేయ్ సైతానుగా ఏమిటి వచ్చావు? ఎటు పని లేక ఇటు వచ్చానంటే పరలోకము చూసి చాలా అయింది, అది ఎట్టుందో చూసిపోదామని వచ్చాను. అటు ఇటు తిరుగుతుంటే రావాలనిపించింది వచ్చాను అంటాడు ఈ సైతాన్ గారు. సర్లే వస్తే వచ్చావు, కానీ నా భక్తుడైన పరలోకంలో ఒక సంభాషణ ఈ సాతాన్ గాడికి ప్రభుకి. వస్తే వచ్చావు కానీ సైతాన్గా, భూలోకంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు యోబు. ఎవరు చెప్తున్నారు ఈ సాక్షి? ఏమండి, ఈ లోకంలో కొంతమంది బతికారు ఒక బతుకు, అట్లాంటి బతుకుదుగాక. ఆమె ఏనుగు బతికినా తెలీదా? 1000 రూపాయలు అంటప్పుడు చచ్చినా ఇట్టగా ఉండాలి. ఆమె మన బతుకున్నా ఏసు రక్తం చేయం, కన్ను మూసినా ఏసు రక్తం చేయమంట. 1000 రూపాయలు కాదట. స్తోత్రం. విలువైన బ్రతకండి, విలువైన జీవితం మనం నేర్చుకోవాలి. బైబిల్లో కొంతమంది చరిత్రను చదువుతున్నప్పుడు మనకు కూడా ఇలాంటి సాక్ష్యం ఉండాలి అని అనుకోవాలి. నా భక్తుని గురించి నీకు తెలుసా? ఆయన తెలియనోడు ఎవరు ఉన్నాడా? ఈడో పనికి మళ్ళీ చెడగొట్టేదంత ఈడేగా. నాకు తెలియపోవటం ఏంటి ప్రభువా? నువ్వు కంచి వేసావు, ఎప్పుడు దూరదామని నేను రెడీగా ఉంటా. నువ్వు కంచి వేసావు కనుక నా వల్ల కావట్లేదు అని నిస్సహాయ స్థితిని అపవాది, ఒక వ్యక్తిని గూర్చి అపవాది ప్రభు దగ్గర సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియులారా, ఈరోజు కొంచెం జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. దేవునికి ఇష్టలుగా ఈ లోకంలో బ్రతకాలి. ఆయనకి ఇష్టలైన మనుషులకే సమాధానం. ఇది పాయింటెడ్. ఇంట్లో యేసుక్రీస్తు ఈ గృహమునకు అంటారే కానీ పొరపాటున ఆయనకి ఏది అవకాశం ఇవ్వరు. ఓ రిబ్బన్ కటింగ్ ఇవ్వరు, ఓ ప్రార్థనకి ఇవ్వరు, ఓ భోజనానికి ఏది అవకాశమే ఉండదు. పైగా టైటిల్ ఏంటి? అధిపతి. పేరు పెడితే సరిపోయిందా? అవకాశం ఏది? జక్కయ్య చేర్చుకున్నాడు, మార్చుకున్నాడు, పరిస్థితులన్నీ మార్చేశాడు. అప్పుడు ప్రభు అంటారు, నేడు ఈ ఇంటికి రావాల్సిందే వచ్చింది. ఏంటది? రక్షణ. ఆమె కనుక మన ఆత్మీయ ప్రయాణంలో ప్రభు దగ్గర నేర్చుకోవాల్సిన ఒక విలువైన సంగతి, భక్తులు చరిత్రలో కనబడుతున్నారు ఇష్టలుగా. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మనం ఉండాలంటే ఏం చేయాలి? దేవుడు మనల్ని ఇష్టపడాలంటే, ఇప్పుడు దావీదట యోనాతాను చూశాడట. ఎవరు యోనాతాను? సౌలు కుమార్. దావీదుకి బాగుంది. చూడగానే బైబిల్లో చక్కగా రాయబడుతుందండి, వారి హృదయాలట ఒకరితో ఒకరి హృదయం. సహజంగా ఆడవాళ్ళతో మగాళ్ళకి కళ్ళు కలుస్తాయి, మనసులు కలుస్తాయి, చూపులు కలుస్తాయి. ఇదేం ప్రేమ? మనసులు రెండు ఒకటే కనుక. ఆమె ప్లెయిన్ హార్ట్. ఏమంటారు దీన్ని? ప్లెయిన్ హార్ట్. ఇందులో ఏ మర్మాలు లేవు, మోసం లేదు,
కొంపలు కూల్చే ఆలోచన లేవు. ప్లెయిన్ హార్ట్. సేమ్ అదే హార్ట్ కనుక హృదయాలట కలిసిపోయెను. అలాగే దేవుని దగ్గర ఒక మనిషి హృదయము మరొక మనిషిని చూసినప్పుడు కలవగలిగినప్పుడు, మరి ఇన్నేళ్ల సహవాసంలో, ఇన్నేళ్ల భక్తి జీవితంలో దేవుని హృదయంతో మన హృదయం కలిసిందా? ప్రశ్న. హృదయము కలవాలి, అప్పుడు ప్రయాణం హ్యాపీగా జరుగుతుంది. కొన్ని కుటుంబాలు చూడండి, జోడెట్ల బండి, ఒకటి అట్లా ఆగితే ఒకటి ఇట్లా ఆగుతుంది, బండి ముందుకు వెళ్తుందండి. మీరు కొత్తగా ఎడ్ల బండి కట్టినప్పుడు ఎడ్లు అలవాట్లు లేక ఏం చేస్తాయి, అట్లా ఆగేది అట్లా ఆగుతుంటే ఇట్లా ఆగుతుంది, ఇట్లా ఆగుతుంది. రైతు ఏం చేస్తాడు, 4 పోట్లు పొడిచి అలవాటు చేసి మొత్తానికి కాడి మొయ్యటం నేర్పుతాడు. అలవాటైన తర్వాత వదిలినా వెళ్ళవే. ప్రియులారా, కుటుంబ జీవితమే కానీ భక్తి జీవితమే కానీ దేవునితో మన హృదయం కలవగలిగితే మన నడక, మన ప్రయాణం సాఫీగా జరుగుతుంది. ఆమె. సో నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, నీ హృదయం దేవుని హృదయంతో కలవాలి. ఎవరి హృదయంతో? దేవుని హృదయంతో కలవగలిగితే మన ప్రయాణం, మన జర్నీ సాఫీగా, హ్యాపీగా జరుగుతుంది. కొంచెం లేఖనాలకు వెళ్దాం. ఇష్టమైన వ్యక్తిగా మారాలంటే ఏం చేయాలి? మొదటిది పొలంలోకి రావాలి. ఆమె ఇష్టమైన వ్యక్తిగా మారాలంటే మనసు మారాలి, పొలంలోకి వెళ్ళాలి. ఇది మొదటిది. అంటే మారు మనసు పొంది సంఘంలో నువ్వు నాటబడాలి, లోకాన్ని విడవాలి, లోకాశలను వదలాలి. అదే ఇదే కాదు. అవ్వ కావాలి, బొవ్వ కావాలంటే ఎట్లాగండి? ఏదో ఒకటి తెలుసుకోవాలి. ఒకవేళ నువ్వు దాన్ని తెగించి రాగలిగితే నీకు మేలే జరుగుతుంది. దీన్ని వదిలేవా నష్టం మనకేనండి. దీన్ని వదలకూడదు. ఆమె ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ఇష్టులైన మనుషులు. ఏ మనుషులు? ఇల్లు భూమి మీద ఒక టైటిల్ ఒక జనాంగానికి ఇవ్వబడుతుంది. మనల్ని గూర్చి వాక్యం ఏమంటుందంటే ఇష్టులైన మనుషులు. దేవుడు మనల్ని ఇష్టపడటానికి కొన్ని లక్షణాలు ఉండాలి. చదువుకుందాం. 7వ అధ్యాయం మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వాక్యం. వింటున్నారండి? మనందరి గురి గమ్యం ఏమిటంటే పరలోక రాజ్యములో ప్రవేశం. ఎంతమందికి ఇష్టం? ఎట్లాగైనా పరలోకానికి వెళ్తానండి బాబు అన్నవాడు, వెళ్ళాలనిపిస్తుంది బాబు అన్నవాడు, చూస్తారా, ప్రవేశిస్తారా? కొంచెం తేడా ఉంది దీనికి. అది సరే, మొత్తానికి ఏదో రకం తిప్పలు పడి పరలోకంలో ప్రవేశిస్తాం. అనుమానమా? లేదు కదా. ప్రవేశిస్తాం లేదా? ఏమోనండి నువ్వు చెబుతుంటే నాకు ఎందుకు చెమటలు పడుతుంది, డౌటే ఉందని అంటారా? ప్రవేశం అది ఎవరు పడితే వాళ్ళు కాదటండి. ప్రభువా ఓర్నాయన అరుపులే అరుపులు, ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. కానీ ఎవరండి? పరలోకమందున్న చిత్త ప్రకారం అనే మాటలో కనబడుతుంది ఇష్టం. నా తండ్రి ఇష్ట ప్రకారం భూమి మీద చేసేవాడే. ఆమె భూమి మీద మనం ఏదైతే చేస్తున్నామో దాని ప్రమోషన్ అక్కడ. ఇప్పుడు ఒక ఉద్యోగం ఇచ్చారండి, ప్రమోషన్ ఎవరికి? డిమోషన్ ఎవరికి? చెప్పండి. పోనీ అప్పగించిన పని నమ్మకంగా చేయకపోతే ప్రమోషన్ కాదు, డిమోషన్, కింద దోచేస్తారు. అప్పగించిన పనిలో నమ్మకత్వంగా ఉండి చేయాల్సిన దానికంటే ఎక్కువ నువ్వు కష్టపడుతుంటే నీకేం వస్తుందో తెలుసా? ప్రమోషన్.
చేసిన పనికి ఇచ్చేది ప్రమోషన్. అలాగే భూమి మీద మనకిచ్చిన నిడివి 70 ఏళ్ళు 80 ఏళ్ళు. కొంతమంది ఇప్పుడు 70 ఏళ్ళు దాకా వద్దంటున్నారు. అయ్యా ఆరోగ్యంతో 60 ఏళ్ళు చాలు బాబు, ఆ తర్వాత వస్తానన్న ఆయుష్ వద్దు బాబు, ఈ రోగాలతో ఎవడు పడతాడండి, 60 ఏళ్ళు చాలు బాబు ఆరోగ్యంతో అని అంటున్నారు. సరే, దేవుడిచ్చిన ఆయుష్ ఎలా ఖర్చు పెడుతున్నాం? తినటం కోసం బతకటం, బతకడం కోసం తినటం, అంతేనా? ఇంతేనండి. లోకంలో జీవరాశులు కూడా ఇదే పని. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అని పశువులు కూడా ఇదే బాధ. మీరు చూడండి, పశువులు చూడండి, లేస్తాయి, తింటాయి, తినేసి పడుకుంటాయి. ఇంకొక పని ఏమైనా ఉందా? లేదండి. తినటం కోసం పరిగెడతాయి, పరిగెత్తి తింటాయి, మళ్ళీ వచ్చి పడుకుంటాయి. మనుషుల్లో కొంతమంది ఇలాగే ఎంతసేపు సంపాదన, శరీరం, సుఖం, పిల్లలు, కుటుంబం, అంతే. ఆధ్యాత్మికమైన చింతన లేదు. అందుకే ప్రభు అంటారు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఏమి తిందుమా, ఏమి తాగుదామా, ఏమి ధరించుకుందామా అని మీ దేహమును గూర్చేయనను దేని గురించి చింతపడకండి. మీరేం చేయాలా? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. సో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం వెతకాల్సినవి కొన్ని ఉన్నాయండి. వెతికితే ఆటోమేటిక్గా దైవత్వంతో పాటుగా నీకు కావలసిన ఎవ్రీ నీడ్ దేవుడే నీ దగ్గరికి పంపిస్తా. మనం పరిగెత్తాల్సిన అక్కర్లేదండి. మొదట నీవు దేవుణ్ణి వెంబడించు, దేవుని నీతిని, రాజ్యాన్ని వెతకడం ప్రారంభించు. నీకు ఏం తక్కువ కాదు. యేసు ప్రభు శిష్యులు పిలిచి, శిష్యులారా, పడవలు వదిలారు, వలలు వదిలారు, ఆస్తులు వదులుకుని వచ్చారు కదా, ఈ 3.5 ఏళ్లలో మీకేమైనా తక్కువైందా అని ఒక ప్రశ్న వేస్తే అందరూ ఏకస్వరంతో చెప్పిన ఒకే ఒక జవాబు ఏంటంటే, నో, మాకేమీ తక్కువ కాలేదు. మరి వాళ్ళకే తక్కువ కానప్పుడు మనకెందుకు అవుతుంది? కానే కాదు. ఆమె కోట్లు లేకపోవచ్చు, కానీ కడుపు నిండా అన్నం తింటున్నారా లేదా? ఏమండి, మెత్తని పరుపు లేకపోయినా కమ్మగా నిద్ర పడుతుందా? ఎంతమంది నిద్ర పడుతుందో ఒకసారి స్తోత్రం చెప్తారా? ఏంటోనండి ఈ మధ్య దరిద్రం, నిద్ర పట్టట్లేదు అన్నవాళ్ళు ఇప్పుడు చెప్తారా? దేవునికి స్తోత్రం, ఒక్కళ్ళు కూడా లేరు. ఎందుకంటే ఐశ్వర్యం ఏముండాలండి? కొంతమంది నిద్ర పట్టట్లేదండి, ట్యాబ్లెట్ వేసుకుంటే కానీ నిద్ర. మీకు తెలుసా? భయంకరమైన పరిస్థితి. కడుపు నిండా తింటాక లేదు. ఎందుకంటే కడుపు నిండా షుగర్ ఫ్యాక్టరీ ఉంది, తినకూడదు. 300 గ్రాములు 300 గ్రాములు అండి తిన్నారండి. ఏది పడితే అది తినే పరిస్థితి కాదు. ఇంతకంటే ఐశ్వర్యం ఏమైనా ఉందా? కడుపు నిండా తినాలా, కంటి నిండా. ఆమె పిల్లరా, కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు ఇష్టపడాలంటే ఏం చేయాలా? ఏ కార్యం చేస్తే ఆయనకి ఇష్టాన్ని నెరవేర్చినట్టు? సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వాక్యాన్ని చక్కగా చదవాలి. అండర్లైన్. నీతి న్యాయములను అనుసరించి నడుచుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. అర్థమవుతుంది కదండి? బలి అర్పిస్తే దేవునికి ఇష్టం అనుకుని కొంతమంది ఏమండి క్యాండిల్స్ పట్టుకెళ్తున్నారు, 2 కొబ్బరికాయలు పట్టుకెళ్తున్నారు. మనోళ్ళు కూడా పట్టుకెళ్ళే వాళ్ళు లేరండి, ఉన్నారండి. ఎందుకు పట్టుకెళ్తున్నావురా అంటే మొక్కు. ఎందుకు మొక్కు అంటే, మా వాడు 10th పాస్ అయ్యాడుగా అంటే నీ డౌట్ ఏంది? ఇటు ఖచ్చితంగా పాస్ అవ్వడనే కదండి. ఎందుకు మొక్కుతారంటే, నువ్వు కానీ నేను గట్టెక్కిచ్చావా గుండు కొట్టిస్తా, ఎవరికి ఆడికే, ఏది పాస్ అయిన పుణ్యానికి. ఏమి తలకెళ్ళలేని ఆలోచనలు అంటే, వాడు పాస్ అవ్వడని అపనమ్మకంతో మొక్కావు. మొక్కింది ఏదో కొబ్బరికాయతో పోవాలి, గుండుతో పోవాలి, ఇది ఆడికే. అంటున్నారండి.
మనోళ్ళు కూడా ఎంత అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నారండి. పిల్లరా ఆలోచించేయాలి. అర్పించేది ఎలాంటిదై ఉండాలి? మీరు ఆలోచించండి. మీరు భోజనం చేసే పొరపాటున మిస్సెస్ గారు ఇంత బాగా ఇంటికి పడింది అనుకో, ఆ మిస్సెస్ గారితోటి అలా ఆయన ఆహా ఎంత బాగా చేసావు ఇదిగో అని ఇస్తాడండి. ఒక అరుపు అరుపుకుంటే ఉంటే సార్ ఒళ్ళు ఎక్కడ ఉంది ఏంటి ఎంటికలు, కరివేపాకు అయితే కోరుకుంటావు, ఇంటికైతే అడ్డం అని నీకు ఎందుకు అడ్డం? ఏమిటంట ఆ పాపం చూడండి. అంటే మనిషి దృష్టిలో అది నీచమైంది, అసహ్యమైంది. మరి దేవుడికి ఎందుకు ఇస్తున్నావు? చుండ్రు పోద్దని, తలలో పురుగులు పోతాయని. ఇది రహస్యం. ఒకసారి అన్న ఈ గడ్డి తీసేస్తే బాగా ఏపుగా వస్తుందని గడ్డి అంటారండి. పిల్లరా ఆలోచించాలి. అర్పించేది ఎలా అర్పిస్తున్నావు? పిల్లరా ఆలోచించాలి. బలులు అర్పించుట కంటే ఇక్కడ చదవండి, నీతి న్యాయములను ఎట్లా అనుసరించాలి? వెళ్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదవాలి. యోహాను సువార్త. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట టు అబ్జర్వ్ ఏం చేయాల? గైకొనును. ఆమె నన్ను ప్రేమిస్తే నా మాటని వాడు విననోట కాదండి, వింటం కాదు, గై కొనాలి. అంటే దానికి టు ఒబే దానికి లోబడ. దేవుని మాటకి, ప్రభు చెప్పిన మాటకి, యేసు ప్రభు కూడా ఇక్కడ చెప్తున్నారు కదా, ఒకడు నిజంగా నన్ను ప్రేమిస్తే ఏం చేయాలట? మాటని గై కొనుట. నావన్నీ అంగీకరించుము దేవా. సరే మిగతాది రాదనుకోండి. అంగీకరించమంటున్నావే, అన్నీ అంగీకరించమంటున్నావు, మరి అన్ని ఇవ్వే. ఇంట్లో మూట ఇంట్లోనే, ఏమంటే బ్యాంకులో మూట బ్యాంకులోనే, అన్నీ. మళ్ళీ పాట చూడు, అన్నీ. ఆయన నవ్వడం, పిచ్చిదాన నీ సొమ్ము నాకెందుకు, నువ్వు కావాలి. ఆమె ఎట్లా కావాలి? నువ్వు నా మాటకి లోబడ. ప్రభు అంటారు, నిజంగా నన్ను ప్రేమిస్తే, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట ఏం చేయాలట? గైకొనును. ఆమె మనం కానీ యేసయ్య మాట గైకొంటే తండ్రి మనల్ని ప్రేమిస్తాడట. మరొక మాట, హల్లెలూయా. దేవుడు నీతో ఉండాలి అంటే, దేవుడు నీతో ప్రయాణం చేయాలంటే, నీ ఆత్మీయ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఉండునుగాక. చాలామంది దేవుడు లేకుండా ప్రయాణం చేస్తున్నారు. మీకు తెలుసా, పెట్రోల్ లేకుండా బండి నడిపించడం ఎంత తేలికో? అవునా? తేలిక కష్టమా? పెట్రోల్ పోస్తే ఎంత సుఖమో, పెట్రోల్ అయిపోతే ఉంటుంది ఒక్కొక్కడి పని. మోసినంతసేపు బాగానే మోద్దండి, పెట్రోల్ అయిపోయి కొట్టి కాళ్ళు చచ్చిపడిపోయి, ఇక దాన్ని నడిపించేటప్పుడు నడిపించు నానావా నడి సంద్రంగా నడి రోడ్డు మీద అని పాడుకుంటూ రావాలా అంటున్నారండి. ఎందుకని? వితౌట్ పెట్రోల్తో నడిచేది కాదు అది. సైకిల్ అనుకుంటున్నావా? దానికి కావాల్సింది కావాలి. మన ఆత్మీయ జీవితంలో కూడా కావలసిన వ్యక్తితో కాకుండా వితౌట్ గాడ్ నడుస్తున్నారు చాలామంది. ఇట్లాగే ఉంటుందండి, పెట్రోల్ లేని బండి నడిపించినట్టు. ప్రియులారా ఆలోచించాలి. అందుకే ప్రభు అంటున్నారు, మీరు గనక నన్ను ప్రేమిస్తే నా మాటలు మీరు గైకుంటారు, నా తండ్రి వాణ్ణి ప్రేమిస్తాడు. అట్ ద సేమ్ టైం మేము వాని యొద్దకు వచ్చి
నివాసము చేస్తాము. ఆమె ఆమె మాట గైకొనుట, నీతి న్యాయములను అనుసరించి నడుచుట యెహోవాకు ఇష్టం. ఎట్లా నడవాలి? గైకొనుట ద్వారా. వాక్యాన్ని, ప్రభు చెప్పిన మాటల్ని వినోదులు పెట్టవద్దు. దాని ప్రకారం మన జీవితాన్ని మెల్టింగ్ లేదా మోల్డింగ్ చేయాలి, మలుచుకోవాలి. శిల్పము ఒక రోజులో తయారు కాదు సుమా. శిల్పకారుడు ఏం చేస్తాడు? ప్రతిరోజు దెబ్బెంబుటి దెబ్బ కొట్టి ఒక రోజున తన హృదయంలో కోరుకున్న రూపాన్ని ఆ బండలోంచి ప్రతిష్ఠిస్తాడు. ఆమె రూపొందిస్తాడని. అలాగే ప్రభు వాక్యం ప్రతి దినం నీలో ఒక క్రియను ప్రారంభించి నిన్ను సరిచేసి ఆయన ఎదుట నిలవబెడతాడు. కనుకనే ఆయనకి ఇష్టలుగా మనం మారాలంటే ఆయన ఆజ్ఞలనట నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవాలంట. అది ఆయనకి ఇష్టం. ఆమె రెండో తెస్సలోనికే మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి. ఎలాగూ నడుచుకొని నా తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపరచాలో పౌలు గారు చెప్తున్నారు. నేను మీకు నేర్పాను ఎలా దేవుణ్ణి సంతోషపెట్టాలో. మీరు నా వలన నేర్చుకున్న ప్రకారం వేడుకొని మీరు పరిశుద్ధులగుటయే, అనగా జారత్వమునకు దూరముగా. అండర్లైన్. దేవునికి ఇష్టమైనవి కొన్ని ఉండాలి మన దగ్గర. మీరు పరిశుద్ధులు కావాలి. ఏం కావాలి? మనం భక్తులు ఏమవ్వాలా? పరిశుద్ధులు కావాలండి. ప్యూరిఫై అట్ ద సేమ్ టైం హోలీ. ఈ హోలీ అనే పదం చాలా గొప్పదని. ఇది దేవునికి సంబంధించిన పదం. పరిశుద్ధుడు అనే పదం అయింది, అది మనకు పెడుతున్నాడు. అందుకే లేఖనంలో దైవజనుడు చెప్తున్నారు కదా, మీరు పరిశుద్ధులు అగుటయే, అనగా జారత్వానికి దూరంగా ఉండుట దేవుని చిత్తం, దేవునికి ఇష్టం. అర్థమవుతుంది కదండి? పాపానికి దూరంగా ఉండాలి. పాపము పరిగెత్తుకుని రావచ్చు, యోసేపు వలె ఆమె దూరం పారిపోవాలి. ఇది దేవుని చిత్తం. అందుకే అంటాడు ఆమెతో, అమ్మా దేవునికి విరోధంగా నేను పాపమునకు ఒడి కట్టలేను. అమ్మా నీకు దండం. అన్ని అనుకూలమైన సమయమే, ఎవడు చూసేవాడు లేడు, అడిగేవాడే లేడు. అయినా నేను ఎవరికి భయపడుతున్నా? దేవుని ఇష్టం ఒకటి ఉంది. నాకు కావాలంటే నాకు ఒక దేవుడు భార్యని ఇస్తాడు, నాకు కావాల్సినవన్నీ సమకూరుస్తాడు. అప్పటి వరకు నేను ఆగాలి, వెయిట్ చేయాలి. తల్లి నీకు దండమమ్మా అని ఆమెను విదిలించుకుని పారిపోయాడు. ఎవరికి భయపడి? ఎవరి ఇష్టాన్ని బట్టి. ఆమె మీరు పరిశుద్ధులవ్వా. పిల్లలు ఏదో సంఘానికి వెళ్తున్నాం, అంత కానిపించుకుంటున్నాం కాదు. టు ట్రాన్స్ఫార్మ్. వాక్యం ద్వారా మనలో ఏం కావాలా? ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. పరివర్తన రావాలి. ఏమిటంటే టు బికమ్ హోలీ అంటే పాపానికట జారత్వం అంటే కన్ను ఆశించిన ప్రతి సమయాన్ని, ప్రతి అవకాశానికట దూరంగా ఉండాలట. ఇది దేవుని చిత్తం, దేవునికి ఇష్టం. ఆమె మరొక మాట చదువుతాం. యోహాను మొదటి పత్రిక, త్వరగా చదవాలి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం
18వ వాక్యం చక్కగా చదవాలి. 18, 19, 20 కలిసి ఉన్నాయి, చదవాలి. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుగుతోనూ కాక దేవుని ఎలా ప్రేమించాలా? క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. త్వరగా చదువు. సత్యాన్ని ప్రేమిస్తే సత్య సంబంధులమని ఎరుగుదుము. బాగా అండర్లైన్ చేయండి. మన దేవుడు మన హృదయానికి మించినవాడు గనుక మన హృదయము, ఇంతకీ పాపం అంటే ఏమిటో తెలుసా? ఇంతకీ పాపం అంటే మీరు చెప్తారు ఆజ్ఞాతిక్రమమే. అది మనకు తెలిసిన ఫండమెంటల్ ఫార్ములాస్ కొన్ని. ఆజ్ఞాతిక్రమమే. అసలు నిర్వచనం ఏంటంటే, మన హృదయము ఏ విషయాల్లో, మన హృదయం ఏ విషయాల గురించి గుచ్చి చెప్తుందో ఆయా విషయాల్లో ఆయన ఎదుట మన హృదయాల్ని ఇది రక్షణ అంటే. అన్నీ మానేవు కానీ అదొకటి మానలేదుగా. ఇది ఓమో హృదయం చెప్తుంది. ఏడు బాగాని పెద్ద పాటలు పాడుతుందో బాగాని, ఎలాగాని ఆన్ చేస్తావే, ముట్టుకలు వేసుకుంటూ సీరియల్ చూస్తావే అని హృదయం సమ్మతి చేయట్లేదుగా. అన్నీ మానే, సీరియల్ మానలేదే. ఈ సీరియల్ అవ్వదు సావదు, భక్తి ఆడు 1150 ఎపిసోడ్, 3200 ఎపిసోడ్ సాగదీస్తుంది. నీలాంటి వాళ్ళు సాగదీకి ఏం చేస్తారు? హృదయము నిన్ను హెచ్చరిస్తుంది. అన్నీ మానేవు, ఇది మానలేదే అని హెచ్చరిస్తున్నప్పుడు, ఎప్పుడైతే ఆయన ఎదుట దాన్ని సమ్మతిపరుచుకుంటావో, అవునయ్యా ఇదొకటి మానేస్తాను ప్రభువా, ఇది రక్షణ, ఇది మారు మనసు అంటున్నారండి. ఎవరు నీకేం చెప్పరు, నీ హృదయమే నీకు ఏమండి దీపం. నీ హృదయమే నీకు హెచ్చరించే ఒక మనస్సాక్షి అంటున్నారు. అందుకే బల్లలో పాల్పొందినప్పుడల్లా నేను మాటకి చెప్పేది, మాటికి చెప్పేది, మీ హృదయం మిమ్మల్ని హెచ్చరిస్తుంటే ఇప్పుడే దాన్ని వదలండి, దాంతో సమాధాన పడండి. ఆ విషయంలో సమాధానం లేకుండా బలలో వేయకూడదు చేతులు. నా మాట వినండి. హృదయము ఏ విషయంలో అయితే మన మీద ఆరోపణ చేస్తుందో ఆ విషయాల్లో ఆయన ఎదుట మనమట సమ్మతి పరుచుకుందాము. మన హృదయము మన ఎడల దోష ఆరోపణ చెయ్యని ఎడల ఆమె ఆయన ఆజ్ఞలని గైకొనుచు ఆయన దృష్టికి ఆమె హల్లెలూయా. ఎవరు అడిగితే ఆయన చేస్తాడు. ఆయన ఆజ్ఞలు గైకొంటూ, అక్కడి నుంచి చదవండి. అదిగో నిజమేనా? ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నావు ఇంట్లో, ఇష్టమైనవి చేస్తున్నావు ఇంట్లో. అట్లా చేస్తే నువ్వు ఏది అడిగితే అది వస్తావు. మీకు ఆశ కలగట్లేదా? యాంగ్జైటీకి రావట్లేదండి? మీరు ఏది అడిగితే అడిగి, వాన ఆగో ఇంటికి వెళ్ళాలంటే ఆగిపోతుంది. ఏలి అన్నాడు లేదు, అయ్ ఆగా 3 ఏళ్ళు అన్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళేదాకా కూడా ఆపలేవా? ఆపు చూడండి. మీరు అంట వెళ్ళండి, అది ఆగిపోతే నన్ను అడగండి. అది పడింది అంటే నీదే తప్పు, నాది కాదు తప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నారండి. మీకు ఏది ఇష్టమో అది అడగండి, అది జరుగుతుంది. ఎప్పుడు ఇష్టమైనవి చేస్తేనే. ఆమె పిల్లరా, ఇష్టమైనవి చేస్తే ఎన్ని మేల్లో. ఇష్టమైన వ్యక్తిగా నువ్వు బ్రతికితే ఏది అడిగితే అది జరుగుతుందట. ఇంతకంటే మనకేం కావాలా? నీ ప్రార్థన ఫలిస్తుంది, నీ ప్రార్థన నీ జీవితంలో నెరవేరుతుంది.
అప్పుడు ఈ కాన్ఫిడెన్స్ ఉంటే, అక్కో నువ్వు ప్రార్థన చేయి, ఢిల్లీలో ఉన్న అక్కో, మద్రాసులో ఉన్న తమ్ముడు అని వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడవ. నువ్వు అడిగితే చాలు నీ ఇంట్లో కార్యం జరుగుతుంది. ఈ రహస్యం ఎరగని వాళ్ళు, ఈ అనుభవం తెలియని వాళ్ళు వాళ్ళకి వీళ్ళగా చెప్తారు, కానీ వీళ్ళు చేయరు. వీళ్ళు పెద్ద మనుషులు, వీళ్ళు ఏం చేయలేము. అందుకని నా మాట ఏనండి, నీవు తింటే నీ కడుపు నిండుతుంది, నీవు మోస్తే నీ బరువు తెలుస్తుంది. వింటున్నారండి? నీ కోరిక, నీ ప్రార్థనలో ఆ శక్తి ఉండునుగాక. ఆమె పిల్లరా, అతి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఒకటి, నీతి న్యాయముల్ని అనుసరిస్తే యెహోవాకు ఇష్టం. తండ్రిని ఆజ్ఞలు గైకుంటే అది ఆయనకి ఇష్టం, ఆయన చిత్తం. ఆయన వారి యొద్ద ఉంటాడు. మరొక మాట ఏమనుందంటే, జారత్వానికి దూరముగా ఉండుట దేవునికి ఇష్టం. మీరు పరిశుద్ధులుగా మారాలి, అది దేవునికి ఇష్టం. చివరిలో మనం చదువుకుంటున్నాం, ఆయనకి ఇష్టలుగా నువ్వు బ్రతికితే నీకు ఏది అడిగితే అది దొరుకుతుంది. మనం ఏమి అడిగినా అవి కలుగుతాయి. ఆమె దేవుడికి ఇష్టలుగా బ్రతకండి, మనుషులకు ఇష్టంగా కాదు, మనుషుల మెప్పు కొరకు కాదండి. పిల్లరా, భక్తులు ఎంతో మంది సాక్ష్యం పొందారు, దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందారు. ఆ వరుసలో మనం ఈ తరములో చేర్చబడదుముగాక. ఆమె మనము ఈ తరములో ఇష్టలుగా మార్చబడదుముగాక. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమె